హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఏం చేస్తుంది ఇవిడ అనుకుంటున్నారా? వట్టి బొరుగులు తిరవాత పెట్టేది నేర్పిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు. అంటే అవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటాం మేము. బొరుగులను తిరగమాత పెడతామన్నమాట. పొయ్యి మీద బాండలు పెట్టేసి ఎర్రగడ్డ నూనె వేసి, నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలా వేయించుకోవాలి. వేగినాయో లేదో చూసుకోవాలి. సన్నసేగనే వేయించుకుంటే బాగుంటుంది. కారం వేసాను. అలా వేయిస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. తర్వాత పక్కన బాండలు పెట్టుకొని వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఏంటంటే ఫస్ట్ నూనె వేసి నూనెలో వేరుశనగ పప్పులు వేయించి దానిని పక్కకు తీసి మళ్ళీ ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఏంటంటే ఇంక మళ్ళీ పక్కకు తీయటం అదంతా ఎందుకులే అని చెప్పేసి పక్కన బాండలు పెట్టి వేయిస్తున్నాను. అవి బాగా వేగిన తర్వాత దాన్ని అయితే దీంట్లో కలుపుతాను ఫ్రెండ్స్. వెయిట్ అండ్ సీ. దాంట్లో కలిపేసుకొని మళ్ళీ ఒకసారి వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ బొరుగులు అనేటివి ఉంటాయి కదా, బొరుగులు అంటారు, కొందరు మురమురాలు అంటారు. మాది రాయలసీమ ప్రాంతం ఫ్రెండ్స్. మేము ఈ బొరుగులను 2 రకాలుగా తింటాము. ఇది ఒక రకం అనమాట. రెండో రకం రేపు వచ్చే వీడియోలో చెప్తాను మీకు. అలాగా బాగా వేయించుకుంటే అవి ఆ బొరుగు అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. మనం ఇలాగ తుంచగానే కరకర నలిగిపోతుంది అనమాట ఫ్రెండ్స్. అది కూడా వీడియోలో చూపిస్తున్నాను, గమనించండి. బాగా వేయించాలి. వేయించిన తర్వాత అలా సర్వ్ చేసుకోవాలి. ఆడ స్నాక్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.